టుడే డిస్కస్ ప్రాబబిలిటీ, సంభావ్యత గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి పాలిసెట్లోని ఈ ప్రాబబిలిటీ నుండి సో 2 to 3 క్వశ్చన్స్ అనేవి ప్రతి పేపర్లోని కూడా అడగడం జరుగుతుంది అనమాట. సో ఈజియెస్ట్ చాప్టర్ అండ్ 2 మార్క్స్ కూడా 2 or 3 మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. ద టోటల్ ప్రాబబిలిటీ only one this formula. The formula is P of E is equal to number of trials in which the event happened by total number of trials. ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య మీన్స్ the number of trials in which the event happened by total number of trials. So probability mainly used, so the condition is true or false. ఒక సో వర్క్ అనేది చూసుకుంటే వర్క్ అనేది ఎంత సమయంలోని ఎంత ఖచ్చితంగా జరుగుతుందని అబ్జర్వ్ చేయడానికి లేదంటే ముందుగా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబబిలిటీని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో వేర్ ఈజ్ ఈవెంట్ సో ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఫర్ సపోజ్ టేక్ ఏ 1 రూపీ or 2 rupees కాయిన్. సో టైల్స్ వన్స్ ఒకసారి మనం టైల్స్ కానీ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి సో హెడ్ ఆర్ టైల్స్ ద రిజల్ట్ ఆర్ హెడ్ ఆర్ టైల్స్. మనకి టాస్ రావచ్చు లేదంటే హెడ్ రావచ్చు. సో రెండిట్లో ఏదైనా రావచ్చు. Total number of events are 2. So because the coin have a tail and head, but so head only once heads are display in the coin. The number of tiles in which the event happened means, so for suppose coin ni rotate చేసినప్పుడు for a coin is rotated once, the సో ఫేసింగ్ ఆన్ హెడ్ ఇన్ ద గ్రౌండ్. ఒకవేళ నేలపై పడినప్పుడు అది బొమ్మలుగానే చూపించింది అనుకోండి. సో ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ టోటల్ ఈవెంట్స్ ఆర్ 2. సో బికాస్ హెడ్ అండ్ టైల్స్ ఆర్ హ్యావ్ ఏ కాయిన్ అండ్ ఓన్లీ హెడ్ ఇన్ ద గ్రౌండ్. ఒకసారి రొటేట్ చేసినప్పుడు మనకి బొమ్మ మాత్రమే పడితే దాన్నే మనం ఏమంటామంటే, సో మనకు కావాల్సింది బొమ్మ అనుకుంటే దాన్ని ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య అంటాం. మొత్తాన్ని సో అక్కడ హెడ్ టైలు బొమ్మ బొరుసు 2 ఉంది కాబట్టి మొత్తం పర్యవసనాల సంఖ్య అని చెప్పి అనడం జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ డై తీసుకొని ఒక పార్టీని తీసుకొని దొర్లించాం అనుకోండి. సో 6 total number of events is equal to 6. So because once facing on 1, 2, 3, 4, 5, 6 దాని యొక్క ఫేస్ పైన ఈ 6 నెంబర్స్ కూడా మనకి సో కనిపిస్తాయి అనమాట అండి. వన్స్ ఒక డైస్ ని ఫర్ సపోజ్ డైస్ అనేది మీరు చూసుకుంటే దాని మీద సో 1, 2, 3, 4, 5, 6 అనే సో నెంబర్స్ అనేవి ఉంటాయి మనకి. మన డైస్ ని త్రో చేసినప్పుడు సో 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 6. బట్ ఎగ్జాక్ట్లీ 3 రావడానికి మనకు పాసిబిలిటీస్ ఉంటాయి అనుకున్నప్పుడు సో ద నెంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ ఓన్లీ ద సెట్ హ్యావ్ ఓన్లీ 1 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. ద ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/6. అంటే ఓన్లీ 3 అంగానే రావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? ఒకే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య 1 అవుతుంది. సో మొత్తం పర్యవసనాల సంఖ్య ఎంత అవుతుందంటే 6 అవుతుంది. కాబట్టి ద ప్రాబబిలిటీ P of E is equal to 1/6. అండ్ సిమిలర్లీ సో కొన్ని కార్డ్స్ తీసుకున్నాం అనుకోండి. డక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. ఒక
పేక ముక్కల కట్టను తీసుకుంటానికి 52 పేక ముక్కలు అనేవి ఉండడం జరుగుతుంది. సో వాటిలోని కూడా కింగ్ ఆర్ 2 ఆర్ 3 ఆస్ జాలీ ఏదో ఒక నెంబర్ రావడానికి సో మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయంటే సో 2 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అండ్ 3 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, కింగ్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఆస్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి the number of times means the event happened is equal to 4. For suppose king రావడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉంటాయంటే మొత్తం ఎన్ని అవకాశాలు ఉంటాయంటే 4 అవకాశాలు ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్ 52. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇస్ ఈక్వల్ 52. ద రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు ద ప్రాబబిలిటీ ఇస్ ఈక్వల్ టు 1/13. సో ఈ విధంగా ఏంటంటే ఈ సంభావ్యతకు సో P of E is equal to number of trials in which the event happened by total number of trials. సో ఫార్ములా యూజ్ చేసి మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ అనుకూల పర్యవసన సంఖ్య బై మొత్తం పర్యవసన సంఖ్య. ఫర్ సపోజ్ వన్ కండిషన్ రిజల్ట్ అనేది మనకి సో ఫేవర్ ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఫేవర్ గా ఉందనుకోండి మనం 1/6 అన్నాం. ఫర్ సపోజ్ ఫైండ్ ద అన్ఫేవర్ condition. So P of E plus the unfavor condition, it is denoted by P of E bar is equal to 1. P of E plus P of E bar is equal to 1 is equal to the unfavor condition P of E bar is equal to మనకి వ్యతిరేక పర్యవసనాలు ఏమవుతాయంటే P of E bar అవుతుంది. P of E bar is equal to 1 minus P of E. సో ఈ కండిషన్ యూజ్ చేసి సో మనం ఏంటంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని అవకాశాలు లేవన్న విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద నెంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ P of E bar is equal to 1 minus P of E. ఫర్ సపోజ్ సో మనకి డైస్ ని రోల్ చేసినప్పుడు 5 రావడానికి కండిషన్స్ ద హోమ్ కండిషన్స్ ద డైస్ ఫేస్ ఇన్ 5, the dice face not in 5. So P of E bar is equal to 1 minus 1/6 is equal to 5/6. ఈ విధంగా ఈ యొక్క ఫార్ములా చేసి మనం సో మనకి అన్ఫేవరబుల్ కండిషన్స్ ని అన్ఫేవరబుల్ ఈవెంట్స్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ద ఫస్ట్ ఫార్ములా ఈజ్ P of E is equal to number of tiles in which the event happened by total number of tiles. సో ఇక్కడ E is said to be the event, and for suppose a coin contain head tiles, this set is said to be the sample space. For suppose the dice have a 6 numbers 1 2 3 4 5 6. So this set is said to be the sample space. సో దీన్ని మనం ఏమంటాం ఇలా ఒక సో సంఖ్యలోని ఇలా నెంబర్ రాసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే శాంపిల్ ఆవరణము అంటాం అనమాట. ఓకే అండి. సో మెయిన్లీ ప్రాబిలిటీ బేస్డ్ ఆన్ దీస్ 2 ఫార్ములాస్. ద ఫస్ట్ ఫార్ములా ఇస్ P of E is equal to number of trials in which the event happened by total number of trials. Another formula is P of E plus P of E bar is equal to 1 and P of E bar is equal to 1 minus P of E. So go to examples. So examples are probability. The first example, a bag contains a red ball, a blue ball and an yellow ball. All the balls being of the same size. So Mansa takes out a ball from the bag without looking it. What is the probability that she takes a first yellow ball and a second red ball, the third blue ball? Okay. So ఒక సంచిలోని రెడ్ బాల్, బ్లూ బాల్ మరియు ఎల్లో బాల్ 3 కలిపి ఉంటే సో రెడ్ బాల్, ఎర్ర బాల్ మరియు బ్లూ బాల్ అదేవిధంగా సో పసుపచ్చ బాల్ 3 కూడా కలిపి ఉంటే నీలం బాల్ పసుపచ్చ బాల్ కలిపి ఉంటే
ఆ బ్యాగ్ లో ఉండి ఆ 3 బాల్ కూడా ఒకే పరిమాణంలో ఉంటే మానస ఆ బ్యాగ్ నుండి ఆ సంచి నుండి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఒకటి ఒకటి పసుపు బంతి అయ్యేది, 2 ఎర్ర బంతి అయ్యేది, 3 నీలం బంతి అయ్యేది. ప్రాబిలిటీని సంభావ్యత కనుక్కోండి అలా అని చెప్పి అంటున్నాడు. ఓకే అండి. ద సెకండ్ క్వశ్చన్, సపోజ్ we throw die once, what is the probability of getting a number less than 4, greater than 4? The second question, what is the probability to getting a number less than or equal to 4? The first question, answer, a bag contains, for suppose the sample, the bag is sample space. A bag contains red ball R and blue ball B and yellow ball Y. So the total number of events in B is equal to total number of events B is equal to, so n of S is equal to S, n of sample space, so n of S is equal to 3. So Manasa takes out a ball from the bag without looking it, what is the probability there? So she takes the first question, yellow ball. So how many yellow ball in a yellow ball? మనకి శాంపిల్ ఆవరణంలోని ఒకే ఒక ఎల్లో బాల్ ఉంది. ద నెంబర్ ఆఫ్ favorable events n of E is equal to, the number of favorable events n of E is equal to 1. The first option, the first question, the required probability P of E is equal to n of S by n of E, n of S by n of E, n of E by n of S. The n of E means favorable events and n of S means total number of events. Total number of events is equal to 3 and favorable events. So takes once one ball, the yellow ball, the ball is yellow ball. The required, how many options are? Only one option. So because the bag contains only one yellow ball, so 1/3. The required answer is 1/3. ఈ పసుపు బంతిని తీసే అవకాశాలు ఎన్ని ఉంటాయంటే దాని యొక్క సంభావ్యత ఎంత అవుతుందంటే 1/3 అవుతుంది. సో అదే విధంగా a bag contains only one red ball. The number of total events is equal to 3. సో మనం రెడ్ బాల్ తీసే probability, the required probability, the number of favorable events n of E is equal to 1 also, and probability P of E is equal to n of E by n of S, that is equal, it is also 1/3. And similarly the blue ball also means, for suppose it is n of Y, P of Y, and it is P of R, and remaining third P of B. P of B is equal to also 1/3. P of B is equal to also 1/3. The total number of favorable events is equal to 1. So means P of Y plus P of R plus P of B is equal to 1/3 plus 1/3 plus 1/3 is equal to 3/3 is equal to 1. సో మళ్ళా మనకి ఈ ఫేవరబుల్ ఈవెంట్స్ అన్ని కూడా ఎడిషన్ చేస్తే మనకి ఏం రావాలంటే, సో ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. సో P of Y plus P of R plus P of B is equal to 1/3 plus 1/3 plus 1/3 is equal to 3/3 is equal to 1. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఒకసారి రెండవ ఉదాహరణ కూడా మనం చూసుకుంటే, సపోజ్ we throw a die once. A die, so have a 6 faces. So
sample hour S is equal to the sample hour S is equal to, so 1 2 3 4 5 6 ఒక పాచికని చూసుకుంటే ఆ పాచిక పైన సో 6 నెంబర్లు కనిపిస్తాయి మనకి. ఈ 6 నెంబర్లో కూడా మనకి ఏమవుతాయి, శాంపిల్ ఉన్న అవకాశాల సంఖ్య అవుతుంది. సో S is equal to 1, 2, 3, 4, 5, 6. And n of S is equal to 6. The total number of events is equal to 6. And the first question, what is a number greater than 4? సో మనం పాచికను దొర్లించినప్పుడు దానిపైన ఆ పాచిక యొక్క ముఖం పైన 4 కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎన్ని అని చెప్పి అడుగుతున్నాం అన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బికాస్ సో గ్రేటర్ దెన్ 4 5 or 6. సో n of E is equal to the sample space n of E is equal to sample space is equal to 5, 6. So n of E is equal to 2. The required probability P of E is equal to 2/6 is equal to 1/3. 2/6 is equal to 1/3. So because the number of favorable events is equal to 2, 5, 6. So n of E is equal to 2, and total number of events is equal to 6. N of S is equal to 6. So finally, the required probability P of E is equal to 2/6 is equal to 1/3. And the second question, what is the probability to getting a number less than or equal to 4? So రెండోసారి పాచికను దొరించినప్పుడు దానిపైన 4 కన్నా తక్కువ లేదా 4 సమానంగా వచ్చే అవకాశాలు ఎన్ని అని చెప్పి అన్నమాట. The number of total events n of S is equal to already discussed 6. The favorable events is equal to or F is equal to the number of favorable events F is equal to so set of 1, 2, 3, 4. So because the probability to get a number less than or equal to 4 4 కన్నా తక్కువ లేదంటే 4కి సమానంగా ఉండేటట్టుగా సో మనకి ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 n of F is equal to 4. The required probability P of F is equal to 4/6 is equal to 2/3. సో మనం ఈ 2 ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనం ఒకే ఒక ఫార్ములా యూజ్ చేసాం. The formula is P of E is equal to so total number of favorable events by number of events. The another example, the third question, one card is from well shuffled deck of 52 cards. Calculate the probability that the card will be first be an as, second not be an as. ఒక బాగా కలిపిన 52 పేక ముక్కల కట్టను యాదృచ్ఛికంగా సో తీస్తే అది ఆస్ అయ్యే సంభావ్యత, 2 ఆస్ కాని సంభావ్యతలను కనుక్కోండి అలా చెప్పి అంటాడు అన్నమాట. సో అగైన్ one card is draw from a well shuffled deck of 52 cards. Calculate the probability that the card will be so first be an as, second not be an as. So the number of events in a deck of 52 cards. So actually n of E is equal to 52. Total number of events or total number of tiles is equal to 52. How many aces in 52 cards? We know that the 4 as in 52 cards. So for suppose E be an event of
సో కార్డ్ ఆస్ వచ్చే అవకాశాన్ని మనం ఆ ఈవెంట్ ని క్యాపిటల్ ఈ అనుకుంటే n of e is equal to 4. So because the 54 chords have a 4 as, ఆ 52 chords లోనూ కూడా 4 ఆసులు ఉంటాయి కాబట్టి సో n of e is equal to 4. The first question answer is equal to b and as. So p of e is equal to so favorable events 4 by total number of events is equal to 52. That is equal to 4 ones are 4 13s are. And the second option, the second question, not B and A's. So already discussed the not be uncondition not to favorable condition, it is denoted by P of E bar. So we know that P of E plus P of E bar is equal to 1. The unfavorable condition means not B and A's is equal to P of A bar is equal to 1 minus P of E. 1 minus P of E is equal to 1 by 13. That is equal to 13 minus 1 by 13 is equal to 12 by 13. The favorable condition is 1 by 13. Not favorable condition is 12 by 13. So we know that P of E plus P of E bar is equal to 1. So check it. P of E is equal to 1 by 13 plus P of E bar is equal to 12 by 13. So the LCM is 13. 1 plus 12 is equal to 13. 13 by 13 is equal to 1. LHS is equal to RHS. Your process is correct. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this